వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగన్ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సంఘీభావం ప్రకటించాలి అని ప్రశ్నించారు. ఆమె ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా అని నిలదీశారు. లేక వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా అని ప్రశ్నించారు. విభజన హక్కులు, ప్రత్యేక హోదాను గాలికి వదిలేసినందుకా అని క్వశ్చన్ చేశారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నుంచి సంఘీభావం ఎందుకు చెప్పలేదని నిలదీశారు. మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ మీ ధర్నాకు దూరంగా ఉందన్నారు షర్మిల. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై వాళ్ళ చెల్లి కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ఫైర్ అయ్యారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 2 రోజుల క్రితం కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశారు, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ లో పెద్ద ఎత్తున కూడా హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, హత్యా రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు మిగతా పార్టీలకు చెందిన వాళ్ళు కానీ కేంద్రం ఎందుకు సైలెంట్ ఉంటుంది కానీ దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలు చేస్తుందంటూ కూడా తెలియటానికి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయింది. దీనికి సంబంధించి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా తాను ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న సమయంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాలేదని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ కి తెచ్చిన షర్మిల దీనిపై ఫైర్ అయ్యారు. ఎందుకోసము జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష కార్యక్రమానికి తాము ఎందుకు సంఘీభావం ప్రకటించాలని కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించి కూడా ఆమె పలు ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి మీదకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు మీరు ధర్నాకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలో చెప్పాలంటూ కూడా రివర్స్ ప్రశ్న వేయడంతో ఒకసారి కంగుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా దీనికి సంబంధించి పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలా, లేక వ్యక్తిగత హత్యను రాజకీయ రంగు మునిగినందుకు తనకు సపోర్ట్ చేయాలా, 5 ఏళ్లు బీజేపీతో అత్యంత సంబంధం పెట్టుకుంటున్నందుకు తనకు సపోర్ట్ చేయాలా, అలాగే విభజన హక్కులను ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుకు తనకు సపోర్ట్ చేయాలంటూ కూడా మా ప్రశ్నలకు సంబంధించింది. ముఖ్యంగా ఏదైతే మణిపూర్ ఘటనపై సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా సంఘీభావం తెలుపుతా వారికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దీక్షలకు ధర్నాలకు సంబంధించి, అలాగే పార్టీలో పార్లమెంట్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గలమెత్తినప్పుడు తమ ఎంపీ చేశారంటూ కూడా మణిపూర్ ఘటనపై ఎందుకు నోరెత్తలేదంటూ కూడా ఆమె ప్రశ్నించింది. అలాగే ఉన్నట్టుండి అక్కడ పరిస్థితులు రావటం ఆయనకి విడ్డూరమని, క్రిస్టియన్ అయ్యుండి కూడా ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులను ఊచకోత కోశారు, ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులను పలు రకాలుగా ఇబ్బంది పెట్టిన క్రమంలో ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉన్నా సరే 5 సంవత్సరాలు ఎందుకు క్రైస్తవులను కాపాడలేదంటూ కూడా ప్రశ్నించింది. అలాగే నోరు పెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చారు అని కూడా ఆమె ప్రశ్నించింది. అలాగే ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకి ఎలా కొట్టాలనిపించిందని, ఎలాగా బీజేపీతో కలిసి ప్రయాణం చేశారని ప్రశ్నించింది. ముఖ్యంగా మణిపూర్పై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి ఏమన్నా స్పందన గానీ సంఘీభావం గానీ వచ్చిందా, తమ ఎంపీలు ఏమన్నా మాట్లాడారని కూడా ప్రశ్నించింది. అలాగే నిరసనలో నిజం లేదని, సులభం తప్ప అక్కడ ఏమీ లేదు కాబట్టే తమ పార్టీ సంఘీభావం తెలపలేదు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు మొత్తానికి సంబంధించి అయితే ఒక మాటలో అది ఉచిత దీక్ష అని, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ గవర్నమెంట్ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని, ఆంధ్రప్రదేశ్ లో హత్య చేయలేదని, ఆ హత్యా రాజకీయాలకు ఎన్డీఏ కూటమి దూరంగా ఉందన్న కోణంలో కూడా షర్మిల ఒక రకంగా సపోర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని కూడా తెలిపారు. అయితే సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదు, ఇప్పుడు కలిసి పోరాడదామంటున్నారు, ఇదేమి విడ్డూరం అంటూ కూడా ప్రశ్నించింది. ఏదైతే మొత్తానికి షర్మిలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అయితే భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ
ఫర్దర్ గా ఏదైనా జగన్మోహన్ రెడ్డి పెట్టే కార్యక్రమాలకు సంబంధించి కూడా తాము ఎటువంటి సపోర్ట్ చేయమని కూడా ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ గా గట్టిగా చెప్పినట్టే అయింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో తలపెట్టిన ఆ దీక్షకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి సంఘీభావం సపోర్ట్ వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా షర్మిల వేసిన ప్రశ్నకి ఆ షర్మిల వేసిన కౌంటర్ కి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంగుతింటుందంటలో ఎటువంటి సందేహం లేదు రిహానా. నాగేశ్వరరావు, అంటే జగన్ నిరసనలో తన స్వలాభం తప్ప ఏం లేదు కాబట్టే రాష్ట్రానికి ప్రయోజనం కూడా శూన్యం లేదనే కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలపలేదంటూ తీవ్రంగా కామెంట్స్ చేశారు కదా షర్మిల. ఈ విషయంపై ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయితే మడుపు వైసీపీ వాళ్ళు ఎవరు స్పందించలేదు. మరికొద్ది అయితే 100% స్పందిస్తారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు రిహానా. ముఖ్యంగా చూసుకుంటే జగన్ తనకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఎందుకు మేము జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి స్పందించాలంటూ కూడా ఆమె ఎక్స్ లో తెలిపిన నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తుల్లో కూడా షర్మిల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఉత్తిన సందర్భంలో ఎవరు మాట్లాడారా ఎవరు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే మాట్లాడేటట్టు కనపడతా ఉంది. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో లేకపోవటం, ఆయన బెంగళూరు వెళ్ళటం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యుల్లో ఎవరు మాట్లాడాలని చూసుకునే ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నట్టు కనపడతా ఉంది. ఏదేమైనా వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి ఎటువంటి విషయంలోనైనా ఒంటికాలతో షర్మిలా రెడ్డి లెగుస్తుందంటానికి మరొక నిదర్శనం కనపడతా ఉంది రిహానా. నాగేశ్వరరావు, అంటే షర్మిల చంద్రబాబుకి మద్దతు ఇస్తూ జగన్ ను ప్రశ్నిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై షర్మిల ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా సందీప్, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఏ కార్యక్రమంలో అయినా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించి షర్మిలారెడ్డి ఖచ్చితంగా ఆమె ఒంటి కాలుపై లెగుస్తుందని చెప్పుకోవచ్చు, ఆమె కౌంటర్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడినా సరే దానికి బదులు ఎన్డీఏ కూటమి నేతలు ఇచ్చినా ఇవ్వకపోయినా షర్మిల అయితే కౌంటర్ ఇస్తాం. ప్రతి సందర్భంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దగ్గర రమారమి 50 రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ 50 రోజులలో కూడా ఎన్డీఏ కూటమి ఎంత స్పందించిందో అలాగే అంత మించి కూడా షర్మిలారెడ్డి ముఖ్యమైన ప్రతి అంశానికి సంబంధించి కూడా షర్మిలారెడ్డి ప్రతి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి మనం చూసుకుంటామంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏ నేతలు ముఖ్య నేతల కన్నా కూడా ఏదైతే చంద్రబాబు నిన్న పెద్ద ఎత్తున మీడియా సమావేశం పెట్టి కామెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు అని, చంద్రబాబు నాయుడు ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్పి కాంగ్రెస్ పార్టీ రానికుండా చేశారని 2 గేములు 2 పడవల మీద చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టి నడుస్తున్నాడంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసిన నేపథ్యంలో దానికి షర్మిల షర్మిల కౌంటర్ వేసి దానికి సంబంధించి ప్రశ్నలు స్పందించడం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధానికి కానీ కయ్యానికి కాలువటానికి రెడీగా షర్మిల ఉందనేది అయితే మనకు అర్థమవుతా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.